మా వాటా ఎంత? ఈ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో బీసీల వాటా ఏందో తేలాల్సినటువంటి అవసరం ఉంది. గణాంకాలు పరిశీలించినప్పుడు ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీసీలు 14,30,000 మంది కేవలం బీసీ బిడ్డలు ఉన్నారు ఇక్కడ. ఇదే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం ఓసీలంతా కలిసి 3,31,673 మంది ఉన్నారు. జనాభాలో సగానికి ఎక్కువ మేమున్నాం. ఇంకా మా ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు ఇంకా గడవకుండా ఇదంతా. ఓట్లు మాయి, సీట్లు మీ. జనాభాలో తక్కువ ఉన్నామంటే అక్కడ ఉన్నాం. వీళ్ళందరూ దశాబ్దాల నుంచి వీటిని ఏలుకుంటూ, ఈ నియోజకవర్గాలను బట్టి ఏలుకుంటూ వీళ్ళు ఏం చేసిరా అంటే, సేమ్ ఎంపీ ఎన్నికల్లో కూడా దేవరపల్లి కవిత గారు ఆమె 2 మాటల, ఇంకా చాలా మంది కూడా అక్కడి నుంచే చేయడం జరిగింది. మరి ఏం చేసిరా వీళ్ళు? ఉద్ధరించిరా నిజామాబాద్ అంటే, నిజామాబాద్ జిల్లాలో ఈ రాజకీయ నాయకులంతా కలిసి కొన్ని వేల ఎకరాల భూములను అన్యాక్రాంతం చేశారు. నిజాం షుగర్స్ కి సంబంధించి 16,395 ఎకరాలు ఉన్నట్టుగా ఓ లెక్క ఉంది. దాంట్లో కూడా చాలా భూమిని అన్యాక్రాంతం చేయడం జరిగింది. అటవీ భూములను దాదాపుగా 13,687 ఎకరాల భూములని నిజామాబాద్ జిల్లాలో ఈ అగ్రవర్ణాలు కబ్జా పెట్టినాయి. అటవీ భూములు కామారెడ్డి జిల్లా విషయానికి వస్తే 27,554 ఎకరాల భూములను కబ్జా పెట్టినాయి ఈ అగ్రవర్ణాలు. ఇది నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నిజామాబాద్ లెక్కలు ఇవన్నీ. దేవాదాయ భూములు 536.38 ఎకరాలు శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం సదాశివనగర్ లో. అలాగే జంగంపల్లి, బిక్కనూరు మండలాల్లో అక్కడ కూడా 100 ఎకరాల అసైన్డ్ భూములను కబ్జా పెట్టడం జరిగింది. అంటే ఈ పాలకులు అధికారాన్ని తమ చేతిలో పెట్టుకొని ఈ రకమైనటువంటి భూములను కబ్జాలు పెట్టడం జరిగింది. ఇంకింతే కాదు, ఇందులో ఏ సర్వే నెంబర్ లో ఎంతెంత ఎక్కడ కబ్జా పెట్టినా కూడా బీసీ చేసి పర్ఫెక్ట్ లెక్కలతోనే ఉంది. ఏ సర్వే నెంబర్ లో ఎంత, ఎవరు, ఎందుకు పెట్టిరు, ఎక్కడ పెట్టిరు, ఏ రోజు పెట్టిరు, ఈ లెక్కలన్నీ కూడా బీసీ జేఏసీ దగ్గర పక్కా ఉన్నాయి. సోదరులారా, నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఈ ఉమ్మడి నిజామాబాద్ లో రాజకీయ పార్టీలు బీఫామ్లు ఇచ్చే విషయంలో కానీ, బీసీల వాటాను పెంచే విషయంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు సిద్ధంగా లేరు అనేది ఈ గణాంకాల ద్వారా మనకు అర్థమవుతా ఉంది. వీళ్ళు టికెట్ ఇయ్యరుగా, వీళ్ళ కింద బానిసల్లాగా పనిచేయాలనేటువంటి వాతావరణాన్ని కల్పిస్తా ఉన్నారు. పోనీ వాళ్ళ దగ్గర ఓట్లు అంటే ఓట్లు లేవు, నోటీసులు ఇవ్వాల్తానా. మొత్తం అందరి కలిస్తే కూడా 3 లక్షలు దాటలేరు వాళ్ళు. ఆ 3 లక్షలతో గట్టిగా ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేడా. మరి ఈ మెజార్టీ ప్రజలైనటువంటి బీసీలకు ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తీవ్రమైనటువంటి అన్యాయం, రాజకీయ అన్యాయం జరుగుతూ ఉంటే తెలంగాణ బీసీ జేఏసీగా ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మా సోదరుడు బిసాపూర్ శంకర్ గారి నాయకత్వంలో, ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో మా నాయకులందరి నాయకత్వంలో, మన రమేష్ అలాగే మిగతా మిత్రుల నాయకత్వంలో ఇంకా ఇండెప్త్ గా ఎక్కడెక్కడ ఏం జరిగిందో మొత్తం తెలుసుకోవాలని డిసైడ్ అయినాం. దానికోసం మిత్రులారా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక ప్రత్యేక దృష్టితో తెలంగాణ బీసీ జేఏసీ చూస్తా ఉంది. ఇక్కడ అగ్రవర్ణాల అరాచకాలు, ఇక్కడ ఈ రాజకీయ పార్టీలు ప్రజల్ని మభ్యపెట్టే విధానాన్ని పరిశీలిస్తున్నాం. కాబట్టి ఈ జిల్లాలో 8 సీట్లుంటే 8కి 8 బీసీలే. రేపు పొద్దుగాల
8 సీట్లు ఉంటే 8కి 8 బీసీలే. నో ఓసీ, ఓన్లీ బీసీ. ప్రతి జనరల్ స్థానం బీసీలదే. 2028లో మీరు తెచ్చుకుంటారా? మీ పార్టీల టికెట్లు తెచ్చుకోరిగా. రేపొద్దున ఈ బీసీ ప్రజలంతా, బీసీ సమాజం అంతా ఒక్కటై మా ఓట్లు, మా సీట్లు మేము చూసుకుంటాం.